కోరుకుంటే కదా ప్రజలు. వెంటపాటి పుల్లారావు గారు, ఏదో ఆశించి టీడీపీకి మద్దతు నేను తెలపలేదు కేవలం. శ్రీశైలం గారు, యా ప్లీజ్, కృష్ణాంజలి గారు చెప్పండి. శ్రీశైలం గారు, నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను, ఎందుకంటే బేసిక్ గా దాని మీద డిబేట్ కాబట్టి. ఒకటి, గతంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో మనకు బలాన్ని బట్టి మనం అంచనా వేయాలి. డిప్లొమాట్ గా ఆన్సర్ ఇచ్చారు చాలా సందర్భాల్లో. నో అండి, ఇప్పుడు మొన్న క్లారిటీ ఇచ్చారు. నేను అందుకనే మీకు ఆ విషయం చాలా కీలకమైనట్టున్నాం. ఖచ్చితంగా నారా లోకేష్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి 2-3 రోజుల ముందే, ఆ వారంలోనే విశాఖపట్నంలో జనసేన పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి అంశాన్ని చెప్పారు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విషయంలో. రేపొద్దున వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థులను గెలిపించుకోవటము, అదే విధంగా మన మిత్రులుగా ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళని గెలిపించుకున్న తర్వాత తను, అదే విధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూర్చొని ముఖ్యమంత్రి ఎవరనేటువంటిది నిర్ణయిస్తామని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు బలం లేదు, గతంలో చెప్పినటువంటి మాటలు ఎక్కడ చెప్పలేదు, క్లారిటీ ఇచ్చారు. ఎందుకు ఈ మాట చెప్పారో కూడా నేను చెప్తాను. ఎందుకు అనంటే, జన సైనికుల్లో ఈ విధమైనటువంటి ఆవేదన ఉంది. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావాలి, ఎప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, మనం ముఖ్యమంత్రి కాకపోతే ఎలా, మనం అధికారంలోకి రాకపోతే ఎలా అనేటువంటి ఆవేదన మాట్లాడతాను. ఆ విధమైనటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని ఆయన పవన్ కళ్యాణ్ చెప్పాడు. చెప్పినటువంటి వెంటనే కనీసము పొత్తులో ఈ విధమైనటువంటి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు అని ప్రకటన చేయటం వల్ల జనసేనకి ఎంత నష్టం ఉందో దానికన్నా డబుల్ నష్టం పొత్తులో ఉన్నటువంటి తెలుగుదేశానికి ఎక్కువ నష్టం. ఎందుకు అనంటే, రేపొద్దున పొత్తులో ఉన్న తర్వాత జనసేన వాళ్ళు తెలుగుదేశం అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తారో వాళ్ళకి మనస్ఫూర్తిగా ఓటేయాలి అనంటే పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ వస్తుంది, పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవకాశం వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రమే మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి సహకరించేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో అంత నష్టం కలిగేటువంటి పరిస్థితి ఇప్పుడుంటే, ఈ సందర్భంలో నారా లోకేష్ ఆ విధమైనటువంటి ప్రకటన ఎందుకు చేయాలండి? ఆయన అనాలోచితంగా చేయలేదు, ఇది ఒక అసందర్భమైనటువంటి ప్రకటన, ఆయన తెలియక కూడా చేయలేదు. ఒక కీలకమైనటువంటి బాధ్యతలో ఉన్నటువంటి వాడు. రెండవ అంశం ఏమిటంటే, హరిరామ జోగే ఆయన సీనియర్ పొలిటీషియన్, అనేకమైనటువంటి సలహాలు పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నారు. కానీ ఇప్పుడు రాసినటువంటి లేఖ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తూ రాశారు, సలహాలు చెప్పలేదు. ఈ లేఖలో ప్రశ్నించారు. ఏమని? లేదంటే మీరు లెటర్ చదివినట్టు కృష్ణాంజనేయులు గారు అంటేనంటే, పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా జన సైనికులకు కన్విన్స్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పారు, కానీ ఖండించినటువంటి ధర్మలాలు ఎక్కడ లెటర్లో లేవు. 2 లెటర్లు క్షుణ్ణంగా చదివాను నేను. ఒక పాయింట్ నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ ఈ విధంగా ప్రకటనలు చేయటం వల్ల జన సైనికులు ఇబ్బంది అవుతున్నారు, మీరు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి. ప్రశ్నించారని అన్నారు, ఖండించారంటే ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ ని, మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి అని. ఆయన హరిరామ జోగయ్య బాధ్యతగా ఆయన వ్యవహరించారు, లేఖ రాశారు. నేనేమంటాను అనంటే, ఇక్కడ ఈ రోజున పవన్ కళ్యాణ్ కేంద్ర కార్యాలయంలో ఉన్నారు, కీలకమైనటువంటి నేతలతో సమావేశం అవుతున్నారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్న పెద్ద మనిషి హరిరామ జోగయ్య లేఖ రాస్తే ఫోన్ చేసి హరిరామ జోగయ్యతో మాట్లాడి క్లారిఫికేషన్ ఇవ్వటం కన్నా ఈ రాష్ట్ర ప్రజలకి, అదే విధంగా జన సైనికులకి ప్రధానంగా ఈ క్లారిఫికేషన్ లేదంటే వాళ్ళ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇది పవన్ కళ్యాణ్ యొక్క బలహీనతగా ఉండిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది జనసేనకు కూడా నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది. వెంటపాటి పుల్లారావు గారు, టీడీపీ నుండి ఏదో ఆశించి నేను స్నేహాస్తాన్ని ఇవ్వడం లేదు, కేవలం వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా సందర్భాలలో ప్రకటించారు. మరి ఒకవేళ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్టాండ్ బైలో, ఒక అండర్స్టాండింగ్లో ఉంటే బాగుంటుందనేటటువంటిది జన సైనికుల అభిమతం. ఎట్లా స్పందిస్తారండి? ఓకే, తప్పకుండా జన సైనికులకి లార్జ్ నంబర్కి ఆశ ఉంటుంది కదా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలని, ఎవరైనా నాయకులు. కానీ నేను ఇప్పుడు మన మిత్రులందరూ చెప్పింది కరెక్టే, జోగయ్య గారు చెప్పింది కరెక్టే, అడిగాడు, ఆయన ఏదో ఫోన్ చేసి చెప్పారు అన్నారు కదా, ఆయన ఏదో అది ఫోన్ చేశారని విన్నాం కదా. ఇప్పుడు అవన్నీ బాగా ఉన్నాయి. కానీ ఫ్యాక్చువల్ గా పోతే అలయన్స్ అనేది ఉంటుంది. అలయన్స్ లీడర్ ఎవరు, ముఖ్యమంత్రి ఎవరు అందరికి చాలా వరకు తెలుసు. కానీ రామానందన్ గారు చెప్పినట్టుగా 2 రోజుల క్రితం వైజాగ్ లో మేము కూర్చుని నిర్ణయం చేస్తాం అంటాం, అది ఒక డిప్లొమాటిక్ వే. నేను అనుకుంటున్నా వీళ్ళ యూనిటీకి, వీళ్ళ మంచికి
ఇది ఒక రకంగా సంప్రదించి ఏదో రకంగా ముందరకు వెళ్ళిపోవటం మంచిదని. ఎందుకంటే లోకేష్ ఈ మాట అంటంలో అక్కడ చాలా షాక్ వచ్చింది వైఎస్ఆర్ పార్టీ. ఎస్ వైఎస్ఆర్ పార్టీకి మెసేజ్ ఇవ్వాలి, అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అన్హ్యాపీగా ఉన్నారు, వచ్చేస్తారు పోతారు, అది ఏదో ఉన్నది కదా, అది ఉంటుందని కాదు. సో అక్కడ కూడా మెసేజ్ వెళ్తుంది కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడని దాంట్లో సర్టినిటీ చూపెడుతున్నారు కదా, అది కూడా ఒక టాక్టిక్ ఏమో అదే బయట చెప్పాలి. మేము యునైటెడ్గా ఉన్నాం, మేము చంద్రబాబు నాయుడు కూడా ఓపెన్గా చెప్తున్నాడు కదా, వాటి సంగతి తేల్చేస్తాను, ఈ సంగతి తేల్చేస్తానని. ఎందుకంటే ఆయన కూడా కక్ష ఉంటుంది కదా, అవమానం పడ్డాడు, ఇవన్నీ పడ్డాడు. ఆయన కూడా సీనియర్ లీడర్, ఇందాక చెప్పినట్టుగా చాలా సీనియర్ లీడరు. అది పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు కదా, ఆయన గుర్తించారు కదా. ఎందుకంటే దగ్గర నుంచి చూసాడు పవన్ కళ్యాణ్, ఆయన దూరం నుంచి చూసాడు. రోజు ఆయన పాలిటిక్స్ లో ఏదైనప్పుడు కూడా చంద్రబాబు నాయుడుని మిస్ అవ్వలేం కదా. 1983 నుంచి పాలిటిక్స్ లో ఉన్నాడు, 95 కాదు, ఆయన మామ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్. సో నేను అనుకుంటున్నా ఇది బిట్వీన్ జనసేన అండ్ టీడీపీకి ఒక ఇష్యూ అవ్వకూడదు. ఎస్ అంటే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇది ఇష్యూగా మారకూడదని మేము కూడా కోరుకుంటున్నాం. అంటే ఒకటి మాత్రం చెప్తున్నా, మన ఈ కాపు కమ్యూనిటీలో ఇటో అటో తీరుస్తావా అని మాత్రం అది చాలా మనకి తెలిసిన గుణం. అది ప్రజెంట్ డే పాలిటిక్స్ కి సరిపడుతుందా, కొంచెం డిప్లొమాటిక్ గా ఫైన్ గా పోవటం బెటరా, అది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎస్ చంద్ర శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కొన్ని సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరింత గ్యాప్ పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. అందులో భాగంగానే అంబటి రాంబాబు గారు మీడియా సమావేశంలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారిపై చేయడము, అదేవిధంగా లోకేష్ గారిపైన కూడా ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సంకేతంగా నిలుస్తుంది. వైఎస్ఆర్సీపీ చిన్న అంటే టీ కప్పులో తుఫానునైనా కానీ భారీ తుఫానులాగా చూపెట్టేటటువంటి పరిస్థితులు వాళ్ళు ఇప్పుడు వెతుకుతున్నారు. ఇది అంటే లోకేష్ గారు అన్నటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, ఇంకా వాళ్ళ మనసులో ఉన్నటువంటి మనోగతం కానివ్వండి, అంటే ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి. డెఫినెట్గా అండి. అధికార పార్టీకి ఒక అవకాశం ఇచ్చాడు లోకేష్, అవకాశం ఇచ్చాడు. ఎస్ అది తప్పు కదా. ఇందాక కృష్ణాజిల్ గారితో నేను పూర్తిగా అంటే అంబటి రాంబాబు గారు చాలా సీరియస్ వ్యాఖ్యలు ఈవెన్ నేను విన్నాను. ఆయన అన్న మాట ఏదైతే ఉందో, మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు, మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తాడని అంటాం ఒకటి, 2 రేపు నిన్ను ముఖ్యమంత్రి చేయడని అంటాం ఒకటి, 3 కాపులు మోసం చేస్తా మిమ్మల్ని అడ్డంగా పెట్టుకొని కాపులు కూడా ఓట్లు వేయించుకొని అతను ముఖ్యమంత్రి అవుతాడు తప్పితే ఇది జరుగుద్ది, ఇది రియలైజ్ అవ్వు అని చెప్పాడు. ఇప్పుడు లోకేష్ గారి సూచనలు ఎలా కనపడుతున్నాయి, లోకేష్ గారి మాట ప్రకారం అదే అనుకుంటారు కదా. అధికార పక్షానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉండకూడదు. ఇక్కడ మిత్రధర్మం ప్రకారం ఇచ్చిపుచ్చుకోవాలండి. స్నేహం, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం సార్. ఇందాక చెప్పినట్టుగా జోయ్ గారు ఫోన్లో మాట్లాడారనేది ఒక దాన్ని కాంపెన్సేషన్ చేయడానికి, అంటే నష్ట నివారణ చర్యలో భాగంగా నేను ఎప్పుడు కూడా ఇలా అనలేదు, పొత్తుల తర్వాత మేము ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకుంటాం అనే మాట అనేది కొంత మేరకు మాత్రమే తప్పితే అది పూర్తిగా పోవాలంటే ఇందాక కృష్ణాజిల్ గారు చెప్పినట్టుగా ఇది క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మేమిద్దరం ఒకటే, ఇక్కడ కెప్టెన్స్ అండి, ఇద్దరు కెప్టెన్స్. ఇక్కడ జనసేన పార్టీ కెప్టెన్ పవన్ కళ్యాణ్, మంగళగిరిలో సమావేశంలో ఒక్కటిసారి జనసేనకి పవన్ కళ్యాణ్ గారు కెప్టెన్, టీడీపీకి చంద్రబాబు నాయుడు కెప్టెన్, లోకేష్ కాదు. ఇక్కడ క్లారిఫై చేయాల్సింది వీళ్ళిద్దరిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారన్నా జోయ్ గారితో మాట్లాడి దీన్ని నష్ట నివారక చర్యలకి చేపట్టాడు, కానీ ఫోన్ అన్నా చేసి మరి లోకేష్ గారి నుంచి కానీ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఇంతవరకు స్పందన ఎందుకు ఉండదు? రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద సమస్య కదా, ఇద్దరు మిత్రపక్షాల మధ్య గండి కొట్టే సమస్య కదా, ఆవేదన కదండి. కృష్ణాంజలి గారు చెప్పినట్టు క్లారిఫికేషన్ అది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి రావాలి. అదేవిధంగా టీడీపీ నుంచి కూడా లోకేష్ గారు అన్న మాటలకి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు దాన్ని వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనపడుతుంది. ఎస్ కృష్ణాంజలి గారు, లోకేష్ గారి వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎట్లా చర్చ కొనసాగుతుంది? జస్ట్ జనసేన పార్టీ గురించి. ఎస్ లోకేష్ వ్యాఖ్యలనండి తెలుగుదేశం పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది నేను అనుకుంటున్నాను. ఎందుకోసం అనంటే తెలుగుదేశం పార్టీ ఏం కోరుకుంటది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ పొత్తులో మాకు మద్దతు ఇచ్చాడు, మద్దతు ఇచ్చి ఏం చెప్తున్నాడు పవన్ కళ్యాణ్? 3 ప్రధానమైనటువంటి అంశాలు చెప్తున్నారు. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పారు. ఏం చెప్పారా అంటే, ఈ రాష్ట్రం కోసం మేము త్యాగం చేసి మరి మేము ఈ పొత్తులోకి వస్తున్నాం, ఇది రాష్ట్రం మాకు త్యాగం ముఖ్యం, మేము ఏం ఆశించటం లేదు. అదే విధంగా ఈ రాష్ట్రంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండకూడదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదు. ఇన్ని చెప్పినటువంటి నేపథ్యంలో ఇన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటే ఇక ముఖ్యమంత్రి పదవి కూడా త్యాగం చేసి వస్తాడేమో పవన్ కళ్యాణ్, అందుకని పవన్ మద్దతు ఇవ్వడానికి వచ్చాడు, అందుకని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోతాడు అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి నారా లోకేష్ కరెక్ట్ అని చెప్పాడు కదా వాళ్ళ పార్టీ వెర్షన్ అనుకుంటారు. ఇక్కడ ఎవరు మాట్లాడాలి అని అంటే పొత్తు ధర్మంలో భాగంగా ఇది తేలాల్సినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు తాను కూర్చొని తేల్చుకోవాల్సినటువంటి అంశం కాబట్టి పవన్ కళ్యాణ్ దీని మీద ఎవరితో మాట్లాడాలి? బహిరంగంగా అన్న మాట్లాడాలి, లేదు అని అంటే చంద్రబాబు నాయుడుతో అన్న మాట్లాడి మనము మాట్లాడుకొని తేల్చుకోవాల్సినటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మనము సీట్లకు సంబంధించినటువంటి తేలలేదు. అదే విధంగా భవిష్యత్తులో రేపు పొద్దున ఎవరికి సీట్లు వస్తాయి ఏంటొస్తే రేపు ప్రభుత్వం వస్తే మన పవర్ షేరింగ్ ఏందో తేల్చలేదు. అయినా సరే మీరు జైల్లో ఉన్నా వచ్చారు, పొత్తులు పెట్టుకున్నారు. అదే విధంగా మీ అబ్బాయి యువగళం పాదయాత్ర పూర్తి చేస్తే నేను అభినందించడానికి కూడా వచ్చాను అనేటువంటి విషయాన్ని చెప్పి చంద్రబాబు నాయుడుని అడగాలి, క్లారిఫికేషన్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు అని మన బహిరంగంగా అడగమని మన డిబేట్ లో మాట్లాడుకున్నట్టు ఏం పవన్ కళ్యాణ్ మాట్లాడాల్సినటువంటి అవసరం లేదండి. ఈ విధమైనటువంటిది తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడికి అడగలేదు అని అంటే అది జనసేనకు చాలా నష్టం అండి. పవన్ కళ్యాణ్ ఎవరైతే అభిమానించేటువంటి వాళ్ళు ఉన్నారో, ఆయన కోసం ప్రాణాలు ఇవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు కదా. ఈ రోజున గంట సేపు మాట్లాడాడు పేర్ని నాని, అదే విధంగా నిన్న ఒక గంట 2 గంటలు మాట్లాడాడు అంబటి రాంబాబు, అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇంకొక పక్కన ఆర్జీవి. వీళ్ళందరూ ఏంటి అవకాశం దొరికినప్పుడల్లా జన సైనికులు ఎవరైతే ఉన్నారో జన సైనికుల్ని మీ నాయకుడు అమ్మేస్తున్నాడు, అమ్ముడు పోతున్నాడు, ఇది తెలుగుదేశం కోసం చేస్తున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇది చెప్పంగా ఏమైందంటే నిజమే కావాలనేటువంటి ఒక ఆందోళన మరింత పెరిగేదానికి అవకాశం ఉంటుంది జనసేన పార్టీలో, జన సైనికుల్లో. ఇక్కడ క్లారిటీ తెచ్చుకోవాల్సింది మాత్రం పవన్ కళ్యాణ్ తెచ్చుకోవాలి. ఆ క్లారిటీ పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వాలి. మొన్న నేను విశాఖపట్నంలో ప్రయత్నం చేశాడు, ఇప్పుడు దాన్ని మొత్తం స్పాయిల్ చేశాడు నారా లోకేష్. కాబట్టి ఇది వెంటనే అతి తొందరగా దీని మీద క్లారిఫికేషన్ కింద రాకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి రావాలి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రెస్పాండ్ అయితేనే వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ అవుతారా లేకపోతే నాదెండ్ల మనోహర్ అవుతారా, వాళ్ళిద్దరి విషయంలో ఎవరనేది వాళ్ళ ఇష్టం. ఇది క్లారిఫికేషన్ అనేది తెచ్చుకుంటే జనసేనలో ఉండేటువంటి ఆలోచన మొత్తం తగ్గేదానికి అవకాశం ఉంటుంది. లేదంటే పొత్తు విషయంలో ఇబ్బందులు తలెత్తేటువంటి దానికి అవకాశం. లోకేష్ గారి వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అంతర్గత శ్రేణులు పూర్తిగా సమర్థిస్తున్నాయనేటటువంటి అభిమతాన్ని కథనాలలో చూసినాము. ఈరోజు మనకు కృష్ణాంజనేయులు గారు కూడా స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఒక 100 రోజుల లోపల ఎన్నికలు పెట్టుకొని మిత్ర విభేదానికి నాందిచ్చేటటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు హెల్తీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు? కాదండి, అది విచ్ఛిన్నం చేసే దిశగా ఉంటాయి కదా. ఇది ఇచ్చిపుచ్చుకోవాలి స్నేహం అంటే. ఆయన సహాయం కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నప్పుడు మీరు కూడా అదే విధంగా ఇది ఉండాలి. అంటే ఇప్పుడు కాదు, అనుమతి ఇవ్వకుంటే నడి రోడ్డు మీద పడుకొని మరి నిరసన తెలిపినటువంటి ఎవరు వస్తారు సార్? కన్సిడర్ తీసుకోవాలా. అదే విధంగా మీరు అన్నట్టు సార్ శ్రీశైలం గారు ఇందాక కృష్ణాంజలి గారు చెప్పిన దాంట్లో టీడీపీ వాళ్ళందరూ కూడా హ్యాపీ కావచ్చు, కానీ టీడీపీ ఆ పార్టీ వాళ్ళ సామాజిక ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి. మార్నింగ్ నుంచి నేను ఒక 5-6 ఛానల్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. వాళ్ళు కూడా లోకేష్ గారు మాట్లాడింది ఒప్పుకోట్లా. అదేంటి ఇద్దరు కలిసి వెళ్దాం అనుకున్నప్పుడు ఇలా లోకేష్ గారు సందర్భం అసలు అవసరం లేదు కదా, నీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యకర్త మాట్లాడితే దాని ఎఫెక్ట్ ఉండదు, కానీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడితే అది ఇట్స్ సౌండ్స్ గుడ్. అది మంచి పద్ధతి కాదు కదా. ఎక్కడ కూడా ఇప్పుడు జోగి గారు దీని నష్ట నివారణకి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా సర్టన్ టైంలో గౌరవప్రదమైన సీట్స్ పవర్ షేరింగ్తో పాటు రేపు సీట్ల విషయంలో కూడా గట్టిగా కూర్చుంటారు. ఇంకా ఎందుకంటే ఈ మాట అన్న తర్వాత ఇక ఎట్లా నమ్ముతారు? సీఎం పదవే విషయంలోనే ఇట్లా క్లారిటీతో వాళ్ళు ఉన్నప్పుడు సీఎం పదవిలో ఆఫ్ షేర్ కావాలంటారు 2.5 సంవత్సరాలు. అదేవిధంగా 60 సీట్లు మాకు తగ్గకుండా మాకు ఇచ్చినప్పుడే ముందుకెళ్తాం అనేది అంటారు కదా. ఇందాక కృష్ణాంజలి గారు చెప్పింది కరెక్ట్. మీరు జనసేన అభ్యర్థులు మాత్రం గెలిపించుకుంటారు, రేపు టీడీపీలో అభ్యర్థులకు ఓటైపోతే పరిస్థితి ఏంది? అదేవిధంగా ఇద్దరు కూడా మ్యూచువల్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే. మనం అభ్యర్థులు జనసేన నిలబెట్టినప్పుడు అభ్యర్థులు గెలిపించుకోవడంతో పాటు మిత్రుడైన టీడీపీ అభ్యర్థులు కూడా మనం గెలిపించుకుంటే మనకు సఫిషియెంట్ కనుక గౌరవంగా సీట్లు వస్తే ముఖ్యమంత్రి పదవి అడగొచ్చు, ఆటోమేటిక్గా అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మిత్రధర్మం పాటించాల్సిన నెసిటీ, ఆ అవసరం టీడీపీ పార్టీకి ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు తెలుసుకోవాలి. సమకాలీన రాజకీయాల్లో ఆయన మిమ్మల్ని నమ్మి మీతో 20 సంవత్సరాలు ఆయనకేమో అనుభవం లేని వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఎంత ఉందో దాంట్లో సగం ఉంది కదా.
పవన్ కళ్యాణ్ గారు ఆయనకి 7 దశాబ్దాల 77 సంవత్సరాల వయసు 70 సంవత్సరాల వయసులో ఆయన ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు. అదే 5 పదుల వయసులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆ క్యాడర్ కూడా కోరుకునేది కదా. Obviously, అది ఎప్పుడు పొత్తులు అయిన తర్వాత నిర్ణయించుకున్నప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మీరు కూడా అదే మార్గంలో పయనించండి. లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారనే మాట ఏదైతే ఉందో, ఆయన చెప్పిన మాట శ్రేణుల్లో చాలా గందరగోళ పరిస్థితి వచ్చింది సార్. అది ఇమ్మీడియట్గా నష్ట నివారణ చర్యలకు పూనుకోకపోతే ఇది ఎంత వరకు ఇదైద్దో మనం కొండపాటి పుల్లారావు గారు, వైఎస్ఆర్సీపీ